ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే శత్రువులపై విజయము. శత్రువులపై విజయం. 1-2 వచనాల్లో యూదులకు విజయం కలుగుట, 3-4 వచనాల్లో మొర్దెకైని గూర్చినటువంటి భయము శత్రువులకు కలుగుట, 5-16 వచనాల వరకు యూదులు శత్రువులందరినీ నిర్మూలన చేసి నెమ్మది పొందినటువంటి విధానాన్ని మనం చూస్తాం. 17వ వచనం నుంచి 24వ వచనం వరకు యూదులు సంతోషకరమైన ఒక దినాన్ని వారు స్థిరపరచుట మనం చూస్తాం. 25వ వచనం నుంచి 28వ వచనం వరకు పూరీము అనే పండుగ ఆచరించడానికి అందరూ ఒప్పుకోవడం మనం చూస్తాం. 29వ వచనం నుంచి 31వ వచనం వరకు ప్రజలు ఒప్పుకున్న ప్రకారం వారి క్షేమము కొరకు పత్రికలు పంపుట మనం చూస్తాం. ఆఖరి వచనంలో ఎస్తేరు యొక్క ఆజ్ఞను బట్టి పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథమందు వ్రాయబడడం మనం చూస్తాం. మొదటి 2 వచనాలు మనం చూస్తే రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. యూదుల రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణములందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకునిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి. యూదులకు విజయం కలగడం మనం చూస్తున్నాం. అందరూ 12వ నెల 13వ దినమున యూదులను జయించుదుమని నిశ్చయించుకున్న దినమున యూదులు తమ శత్రువుల మీద జయము పొందారు, అధికారం పొందారు. వారిని గూర్చిన భయము శత్రువులకు కలిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉన్నందువల్ల వారి శత్రువులు వారికి కలిగిన విజయాన్ని గూర్చి అనేక చోట్ల భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివితే రాహాబు వేశ్య చెప్పిన మాటలు మనకు రాయబడి ఉన్నాయి. అక్కడ 9-10 వచనాలు చదువుతాను. 9-10-11 యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమే మాత్రము ఉండదు అంటది.
ఈ సంగతులు వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి అని రాహాబు చెబుతూ ఉంది. ఇశ్రాయేలీలు శక్తిహీనులై చెరలోకి కొనిపోబడలేదు కానీ దేవుని ఆజ్ఞను విసర్జించినందువల్ల వారు ఆయా దేశాలకు చెదరగొట్టబడ్డారు. దేవుడు వారిని చెదరగొట్టినా వారికి మరలా విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఈనాటి కాలంలో చూస్తే ఇశ్రాయేల్ దేశం బహు చిన్నదే, అయినా ప్రపంచంలో ఉండేటువంటి దేశాల వారంతా దానికి ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే అది చాలా శక్తివంతమైనటువంటి దేశంగా మారుతూ ఉంది. చాలామంది అంటారు అమెరికా అండదండలు ఉన్నాయి అంటారు. కాదు, దేవుని కరుణాహస్తము ఆ దేశమును కాపాడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఆత్మీయ పాఠం ఏంటి అని మనం చూస్తే, మనము కూడా శత్రువులపై జయాన్ని పొందాలి. మనం కూడా శత్రువులపై జయము పొందాలి. ఆనాడు యూదులు తమ శత్రువుల మీద ఎలాగో జయం పొంది అధికారాన్ని పొందారో, ఈనాడు మనం కూడా మన శత్రువుల్ని జయించాలి. మరి మన శత్రువుల్ని మనం జయించాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు మన శత్రువులను మనం జయించుటకు ఏం చేయమని చెప్పారు అని మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 5:44, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటారు. శత్రువుని ప్రేమించుట ద్వారా మనము జయించాలి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. యేసయ్యే ఈ మాటలు మనకు తెలియపరిచారు. దీనికి ప్రభువే మనకు మంచి మాదిరి కూడా చూపించారు. శత్రువులమైనటువంటి మనల్ని ఆయన ప్రేమించారు కదా. మనం కూడా ఒకప్పుడు ఆయనకు శత్రువులమే. శత్రువులైనటువంటి మనల్ని ఆయన ప్రేమించారు. సిలువలో తనను హింసించి వారి కొరకు ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశారు. లూకాసు వార్త 23:34. రెండవది, సామెతల గ్రంథకర్త అంటాడు 25:21 సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం చదివితే, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమేము. పగవాడు ఆకలి కొంటే భోజనం పెట్టమంటున్నాడు. మనం అప్పుడప్పుడు ఆవేశంతో ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు బంధువులను స్నేహితులను పరామర్శించలేం. స్నేహితులను మనం పరామర్శించలేం. అందుకే కీర్తనకారుడు 34వ కీర్తన 14వ వచనంలో అంటాడు, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దానిని వెంటాడుము అంటాడు. కాబట్టి గతించినవన్నీ కూడా, జరిగిపోయిన సంగతులన్నిటి కూడా మనం మరిచిపోయి ప్రభు మాటకు మనం విధేయులమై మనం ముందుకు కొనసాగాలి. ఇంకా మనం చూస్తే, నిన్నెవడైనా కుడి చెంప మీద కొడితే వాడికి ఎడమ చెంప కూడా చూపుము అన్నాడు. ఎడమ చెంప కూడా చూపుమన్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చదివితే, 6వ వచనంలో ఇలా ఉంది, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు అంటారు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద చూపమని, ఎడమ చెంప కూడా చూపమని ప్రభువే చెప్పారు. కొట్టువానికి తన వీపును అప్పగించారట, పెరికి వేయి వారికి తన చెంపలు అప్పగించారు, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును నేను దాచుకొనలేదు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎగ్జాక్ట్గా సిలువలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ సంభవాలన్నీ కూడా ఆయన గురించి ముందుగా రాయబడినట్టుగానే జరగడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శత్రువుల పట్ల మనము ప్రతీకారము చేయక
దీర్ఘశాంతము చూపేవారుగా ఉండాలి. ఒకరిని ఒకరు క్షమించుకొని ముందుకు సాగడం అది ఎంతైనా మంచిది. కాబట్టి మనం శత్రువులను జయించడానికి ప్రభు చెప్పిన సూత్రాలను మనం పాటించాలి. ప్రభు చెప్పినట్లుగా మనం చెయ్యకపోతే శత్రువుల మీద మనకు విజయం కలగదు. చూడండి, మరణము ద్వారానే ప్రభు జయించారు. మరణము ద్వారా ప్రభు జయించారు. అలాగే ఈనాడు మనం మేలు ద్వారా మనం కీడును జయించాలని రోమాపత్రిక 12:21 చదువుతున్నాం. కాబట్టి మనం కూడా ప్రార్థించి ఈ ప్రయత్నం మనం చేద్దాం. మనకు సహాయం చేసేటువంటి ప్రభువు మనకు ఎల్లప్పుడూ అండగా ఉన్నాడు. కాబట్టి మనం దిగులు చెందడం ఎందుకు? లోకరీత్యా చూస్తే మనకు శత్రువులు ఎవరు లేరు. అయితే సాతానే మన ప్రధాన శత్రువు. వాడికి దూతలున్నారన్న మాట వాస్తవమే, కానీ వాడికే శక్తి లేనప్పుడు వాడి దూతలు ఏం చేయగలరు? అయినా వాడి పని వాడు చూసుకోవడానికి, వాడి పనిని చూడడానికి, వాడిని నిర్వీర్యం చేయడానికి మన సేనాధిపతి అయిన ప్రభు మనతో ఉన్నారు. అందుకే రోమపత్రిక 12లో చదువుతాం, పగ తీర్చుకునుట నా పని అని ప్రభు చెప్తారు. కాబట్టి శత్రు భయం లేక ఆయా శరీర సంబంధమైనటువంటి వ్యాధులకు కూడా మనం భయపడక సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని ప్రక్కన పెట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి శత్రువులను మనం జయించి నిర్భయంగా మనకు ముందుకు కొనసాగాలి. ఇదే మన ప్రభు ద్వారా సాతానుపై మనం పొందవలసినటువంటి ఘన విజయం. ఇంకా మన భాగంలోకి వస్తే 3-4 వచనాలు మనం చూస్తే, మొర్దెకైను గూర్చిన భయము తనకు కలిగినందున సంస్థానములకు అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అయిన వాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించింది. మొర్దెకైని గూర్చినటువంటి భయము కలిగినందున యూదులకు సహాయం చేశారు అని 3వ వచనంలో మనం చదువుతున్నాం. సహజంగా ఈ లోకంలో ఆయా రాష్ట్రాలను పరిపాలించేటువంటి ముఖ్యమంత్రుల దగ్గర ఏవేవి ఎలాగ జరుగుతున్నదో అధికారులు తెలుసుకుని దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ సంస్థానం యొక్క అధిపతులు ముందుగా తాకీదులు పంపిన హామాను మరణించడం చూశారు. మొర్దెకై అధికారంలోకి వచ్చాడు. ఈ విషయాలన్నీ అధికారులు తెలుసుకున్నారు. ఇప్పుడు అధికారం అంతా ఎవరికి వచ్చింది అంటే మొర్దెకైకి వచ్చింది. ఒకప్పుడు హామాను చేతులు ఉండేది, ఇప్పుడు మొర్దెకైకి వచ్చింది. కాబట్టి అట్టి అధికారాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి అధిపతులు, అధికారులు, రాజు పని నడిపించేటువంటి వారు భయపడి ఉండవచ్చు. పైగా రాణిగారైనటువంటి ఎస్తేరుకు తండ్రి అని కూడా తెలిసి వారు భయపడి ఉండొచ్చు. సహజంగా మొర్దెకై మంచి స్వభావం కలవాడు. కాబట్టి గౌరవపూర్వకమైన విధేయతతో వారు సహాయపడి ఉండొచ్చు. ఏది ఎట్లున్నా దేవుడు తన యొక్క ప్రణాళికను జరిగిస్తూ ఉంటాడు. న్యాయంగా భయభక్తులు, యథార్థమైన హృదయంతో కలిగి ఉన్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. మనం ఆలోచన చేస్తే ఇక్కడ భయం, ఇక్కడ అధిపతులు, అధికారులు, ప్రభువులు, రాజు పని నడిపించేవారు వీళ్ళందరూ యూదులకు సహాయం చేశారు. ఎందుకంటే గౌరవపూర్వకమైన విధేయతతో సహాయపడి ఉండొచ్చు, లేకపోతే భయపడైనా సహాయం చేసి ఉండొచ్చు. చూడండి, కొంతమంది రౌడీల్ని, గోండాలను మనం చూసినప్పుడు కొంతమంది నమస్కారం చేస్తూ ఉంటారు. ఒక ఇద్దరు సహోదరులు ఆటోలో ప్రయాణం చేస్తున్నారంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటో డ్రైవరు ఒక అతనికి నమస్కారం చేశాడట. నమస్కారం బాబాయ్ అన్నాడంట. ఆటోలో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడట, అతను నీకు తెలుసా, నీకు బంధువా అని ప్రశ్నించాడంట. ప్రశ్నిస్తే అతను అన్నాడు, అతడు మా పేట రౌడీ అండి, వాడికి నమస్కారం పెట్టకపోతే
మా బళ్ళు తిరగనీయడండి అన్నాడట. ఇది నిజమైన భయమా చెప్పండి? పేట రౌడీలకు, వీధి రౌడీలకు భయపడే భయం దేవుని సన్నిధిలో అక్కర్లేదు. అలాంటి భయం. ఒకవేళ గుడికి వెళ్ళకపోతే ఏదైనా జరిగిపోద్దేమో అనే భయం, అది సరైనది కాదు. దేవుని గురించి తెలుసుకోవడానికి ఆయనే నిజమైన దేవుడని, పూజనీయుడని, సృష్టికర్త అని, శక్తిమంతుడని, ప్రేమామయుడని, దయగలవాడని నమ్మి ఆయనను పూజించడానికి మనం రావాలి. ఆయన యొక్క శిలువ మరణము వీటన్నిటిని రుజువు చేస్తా ఉంది. కొందరు అంటారు, ఏదైనా స్వస్థత కలిగితే, ఏదైనా మేలు జరిగితే మేము ప్రభువుని నమ్ముకుంటామంటారు. నిజమే, అవి జరిగించినది ప్రభువే. కానీ మొదటిగా ప్రభువును నమ్మవలసింది మనం పాపక్షమాపణ నిమిత్తం. పక్షవాయువు గల వ్యక్తిని మంచం మీద మోసుకుని వచ్చినప్పుడు ఆయన వారి విశ్వాసాన్ని చూచి, నా కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడ్డాయి అని పక్షవాయువు గలవానితో చెబుతూ ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా ప్రభు దగ్గరికి పాపక్షమాపణ పొందుటకు రావాలి. తదుపరి ఆయన మిగిలిన కొరతలు, కొదువలు మన జీవితాల్లో తప్పక తీరుస్తాడు. కాబట్టి మన ప్రభు యొక్క మంచితనాన్ని బట్టి ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలి. కానీ చాలామంది ఇంకా ప్రభుని ఎరిగి ఉండి కూడా విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు. మరియమ్మ బొమ్మలను పూజించేవారు ఉన్నారు. మనుషులు అమ్మగారుల్ని, అయ్యగారుల్ని పూజించేవారు ఉన్నారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పూజార్హుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనను ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఎడల భక్తితోనూ ఆయన్ని ఆరాధించాలి. పూజార్హుడు ఆయనే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పూజింపదగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే యథార్థమైన భయభక్తులు కలిగి ఉండటం మనం అలవర్చుకోవాలి. ఇంకా మనం చూస్తే ఆయన శక్తిమంతుడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన సర్వశక్తి సంపన్నుడు గనుక ఆయనతో సాటి అయిన వారు, సమమైన వారు ఎవరు లేరని ఎరిగి ఆయన ఎదుట మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మన పాపములు క్షమించుటకు అధికారము కలిగినటువంటి వాడు. కాబట్టి మనం మన పాపములు క్షమించబడిన అనుభవం కలిగి ఆయన ద్వారా క్షమాపణ పొంది ప్రభు మార్గంలో నడుస్తూ ఆయనకే మనం లోబడి జీవించాలి. ఇంకా ఆయన సర్వాన్ని కలుగజేసినటువంటి సృష్టికర్త. దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి అందువల్ల మనం ఆయన ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధతను బట్టి మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. వేల్పులలో ఆయన వంటి వాడు ఎవరూ లేరు. ఆయన మహాదేవుడు, నిజమైన దేవుడు. ఆయన ప్రేమాస్వరూపి. కాబట్టి ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులు యథార్థమైనవిగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయనకున్న సర్వాధికారాన్ని బట్టి, ఆయన సృష్టించిన సృష్టికర్త గనుక, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు గనుక, ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక, ఆయన మహాదేవుడు గనుక, నిజమైన దేవుడు గనుక, ప్రేమాస్వరూపైన దేవుడు గనుక మనం ఆయన పట్ల కనపరిచే భయభక్తులు యథార్థమైనవిగా ఉండాలి. పౌలు గారు అంటారు, ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేయుచున్నది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. కాబట్టి ప్రభు ప్రేమను బట్టి మనం ఆయన సువార్తను ప్రకటించాలి. చాలాసార్లు ప్రేమ లేక చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో అతను వస్తే నేను మీటింగ్కి రాలేను, వాళ్ళు వస్తే నేను రాలేను అనేవాళ్ళు సంఘాల్లో చాలామంది ఉన్నారు. ఏది మన సహోదర ప్రేమ? సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రభు యొద్దకు భయభక్తులు కలిగి రావాలి. భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకోవడం కాదు, నిజమైనటువంటి భయము, భక్తి ఆయన పట్ల మనం కనపరచాలి. యాకోబు పత్రికలో యాకోబు గారు చెప్తాడు, క్రియల లేని విశ్వాసం వ్యర్థము అంటాడు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. కాబట్టి
క్రియలు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏది మనం చేసినా ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయన ఎడల మనకున్నటువంటి భక్తిని బట్టి, వాక్యములో మనకు బోధించబడినట్లుగా ఇతరులకు మనం సహాయం చేయవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో వారి మీద వీరి మీద మెప్పు పొందడానికి కాదు మనం చేయవలసిన పనులు. అలా చేస్తే మనకు ఎలాంటి దీవెన ఆశీర్వాదం ఉండదు. యథార్థమైన భక్తితో మనం పనిచేస్తూ మనల్ని బలపరిచి నడిపించే పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు కొనసాగాలి. ఇంకా మనం చూస్తే 5వ వచనం నుంచి 16వ వచనం వరకు యూదుల శత్రువులందరినీ నిర్మూలన చేసి నెమ్మది పొందుట మనం చూస్తాం. రాజైన అహష్వేరోషు, మన భాగంలోకి వస్తే 12వ వచనంలో, రాజైన అహష్వేరోషు, ఇప్పుడు నీ మనవి ఏంటి, అది నీకు అనుగ్రహించబడుతుంది అని రాణితో అంటున్నారు. ఆమె తన కోరికను తెలియపరిచింది. ఏంటి ఆ కోరిక అంటే, శత్రువుల కుమారులైనటువంటి 10 మందిని, హామాను యొక్క కుమారుల్ని ఉరి తీయించుట. 14వ వచనంలో నీవు అలా చేయొచ్చు అని రాజు సెలవిస్తాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని కీర్తనకారుడు 84లో 11లో చెప్తారు. మరి కాబట్టి భౌతికమైన శత్రువులను చంపివేసినందున వారు నెమ్మది పొందినట్లుగా మనం చూస్తున్నాం. మనకు భౌతికంగా శత్రువులు ఎవరూ లేరు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే షూషను కోటలో ఉన్నటువంటి శత్రువులు అనగా మనలో ఉన్నటువంటి శత్రువులకు పోలికగా ఉన్నారు. మన శరీరమే మన శత్రువు. అందుకే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఆత్మ చేత శరీర కార్యాలు చంపివేసిన ఎడల మనం నెమ్మదిగా ఉంటాం అని. న్యాయాధిపతుల గ్రంథంలో శత్రువుల చేతుల నుంచి విడిపించబడి వారు నెమ్మది పొందినట్లు, తర్వాత వారి యొక్క అవిధేయతను బట్టి మరలా అన్ని రాజులకు అప్పగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే శరీర కార్యాలకు మనం అమ్మబడి మనం కూడా శరీర కార్యాలకు అమ్మబడి అనేక సార్లు తెప్పలు తెచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి శరీర కార్యాలను మనం ఆత్మచేత ఏం చేయాలి, చంపివేయాలి అంటున్నాడు. శరీర కార్యాల మీద మనం జయం పొందేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఎంత నెమ్మది పొందగలం. అయినా అప్పుడప్పుడు మన జీవితాల్లో శరీర కార్యాలు కనబడతా ఉంటాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినట్లు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. ఇవి ఎప్పుడు కూడా మన జీవితంలో కనబడకూడదు. శోషణ కోటలో ఉన్నటువంటి అందరినీ వారు జయించిన విధంగా మనం కూడా వీటిని జయించాలి. ఇవి లోపల శత్రువులు. వెలుపడి శత్రువులు ఎవరంటే నేత్రాశ, జీవపు డంబం. నేత్రాశ, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుడు తినవద్దన్న పండును ఎన్నడూ ఆశించలేదు. కానీ ఎప్పుడైతే సాతాను చేత ప్రేరేపించబడి మోసపరచబడ్డారో హవ్వ ఆ పండును గూర్చి ఆహారమునకు మంచిదిగా, కన్నులకు అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉంది అని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. సంసోను, దెలీలాను మనం వాళ్ళ కథను మనం చూస్తే ఏ కళ్ళతో చూసి మోసపోయాడో ఆ కళ్ళే ఏం చేయబడ్డాయి, పెరికివేయబడ్డాయి. గుడ్డివానిగా చేసి తిరగలి విసిరివారుగా అయిపోయాయి. రెండవది వెలుపలి శత్రువు. రెండవది జీవపు డంబం. జీవపు డంబం అంటే గర్వం. హామాను ఇంటి వారందరూ కూడా జీవపు డంబము కలిగి మరణమైపోయారు. అందుకే వాక్యంలో సెలవిస్తాడు భక్తుడు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. కాబట్టి భౌతికమైన సిరి సంపదలు, ఉద్యోగము, పలుకుబడి, కులం, అందచందాలు, ఇవన్నీ కూడా వీటిని బట్టి మనం ఎప్పుడూ అతిశయించకూడదు. వాటన్నిటినీ చూసి మనం ఎప్పుడు గర్వించకూడదు. ఇవన్నీ ఒకవేళ ఉంటే నీకు ఇవి దేవుడు తన కృపతో నీకు ఇచ్చినవే అని గుర్తుపెట్టుకోవాలి. యోబు గారు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. అంతేగాని అతిశయించలేదు. పౌలు గారు అపొస్తలుడైన పౌలు గారు అంటారు, అతిశయించవలసి వస్తే నాకంటే గొప్పవాడు ఎవడు లేడు. నేను అతిశయించినట్లుగా ఎవడు అతిశయించలేడు. ఎందుకంటే బెన్యామీను గోత్రికుణ్ణి,
హెబ్రీయుల సంతానాన్ని, ధర్మశాస్త్రం విషయంలో పరిచయుణ్ణి, అయినా సరే వీటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఇవి విలువ లేనివి అని దాని భావం. అవి ఏవి కూడా నన్ను రక్షించలేదు అన్నాడు. కాబట్టి రక్షణ ఇచ్చి ప్రభువునందు తప్ప మరి దేని యందు కూడా మనం అతిశయించడానికి వీలు లేదు. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయించాలి. కాబట్టి ప్రభువునందే అతిశయించుట మంచిది. మనకి ఈ లోకంలో శత్రువులు ఎవరు లేరు, కానీ శత్రువుల పట్ల మనం ఎలా ఉండాలో ముందుగానే మనం ధ్యానం చేశాం. అయినా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన తన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. కాబట్టి ఇలాగ లోకములో ఉన్నటువంటి శత్రువులందరి మీద మనం విజయాన్ని సాధించగలం. మన శరీరంలో ఉన్నటువంటి శత్రువులైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, షూషను కోటలో ఉన్నటువంటి యూదులకు శత్రువులుగా ఉన్న వారికి సూచనగా ఉన్నాయి. షూషను కోటలో ఉన్నటువంటి శత్రువులు యూదులు ఎలా జయించారో మనం కూడా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆత్మ సహాయంతో లోపల ఉన్నటువంటి శత్రువులను, వెలుపల ఉన్నటువంటి గర్జించు సింహమైన సాతాను అనేటువంటి శత్రువు మీద మనం జయం పొందగలం. పౌలు గారు ఎఫెసీ పత్రిక 6:10 అంటాడు, తోతకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అని చెప్తాడు. ఆయన తన అనుభవంతో మాట్లాడుతున్నాడు. పౌలు రాసిన ఆఖరి పత్రిక అయిన 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 4:17 అంటారు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నా పక్షము నుండి నన్ను బలపరిచాడు కాబట్టి నేను సింహపు నోట నుండి తప్పించబడితిని అని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క శక్తి పొందుకొని, తుదకు దేవుని యొక్క శక్తి కలిగి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి ఇలాంటి శత్రువులందరినీ కూడా మనము జయించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటిదను మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.